కొండేపి నియోజకవర్గం నేతివారిపాలెం గ్రామంలో మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు 97వ జయంతి సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలను అత్యంత వైభవంగా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య అట్టహాసంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బడుగు, బలహీన వర్గాలు, వెనకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి సంక్షేమ సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు అంటూ కొనియాడారు. అలాగే మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు కొండేపి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఎంతో మంది విద్యార్థులకు విద్యా అవకాశాల కల్పనకు, దేవాలయాల అభివృద్ధికి విశేష సేవలందించి నీతి, నిజాయితీ రాజకీయాలకు చిరునామాగా నిలిచారు అంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, ముక్కు ఒగ్గ నరసింహారెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, ముత్తుమల అశోక్ రెడ్డి, ఎంఎం కొండయ్య, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరితో పాటు కొండేపి నియోజకవర్గంలోని మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నేతలకు ఘనంగా నివాళులర్పించారు. తర్వాత తెలుగుదేశం పార్టీ పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు వచ్చిన తర్వాత చిన్నగా మార్చుకుంటే ఈ గ్రామాన్ని తెలుగుదేశానికి మంచి ఊరుగా చేశామని చెప్పి చెప్పడం జరిగింది. మేమందరం కూడా వాళ్ళ నేతవారి పనుల్లో పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా మరో పెద్ద ఆయన మనందరికీ దామచర్ల ఆంజనేయులు గారు, అదేవిధంగా అటు వ్యాపారంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక మంచి పేరు ప్రకారంతో ఆయన ఉన్నంతకాలం నీతి నిజాయితీతోటి రాజకీయం చేసిన మహానుభావుడు. వీళ్ళందరూ ఈ విగ్రహావిష్కరణలో పాల్గొనే అవకాశం కలిగినందుకు చాలా సంతోషం. ఈ గ్రామం రావటం కూడా సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అపోజిషన్లో చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టి జైలు పాలైనా సరే కార్యకర్తలు అందరూ కూడా ఆయన వెనక నిలబడి మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు లేని విధంగా అధికారంలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ఇచ్చిన ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి కూడా, అయిన దానికి అవ్వని దానికి కూడా మన పార్టీ మీద చెడు ప్రచారం చేయాలని చెప్పి ఇవాళ కూడా వెస్ట్ గోదావరి కానీ అటు ఇటు వెళ్ళి తిరిగి జరగని దాన్ని కూడా జరిగినట్టు చెప్తూ అంతా కూడా మాయ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని జన్మలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కావటం అసాధ్యం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నింపుకొని ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజులు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలతో కలుపుకొని మన కూటమి పార్టీ బీజేపీ కానీ జనసేనతో పాటు కలుపుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఖాయమని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సత్య గారికి, అదేవిధంగా స్వామి గారికి మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో కూడా మేము కూడా పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామస్తులకు అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జరుగుతున్నటువంటి యొక్క మహనీయుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొని వచ్చి ఉన్నత విద్యావంతుల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి రాజకీయ భవిష్యత్తు కల్పించి పేద, బడుగు, బలహీన వర్గాలకి పట్టెడు అన్నం పెట్టినటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఇంకొకరు కొండేపి నియోజకమే ప్రాణంగా, కొండేపి నియోజకంలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా చిరస్మరణీయుడైనటువంటి పెద్ద ఆయన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. వీరిద్దరి యొక్క స్ఫూర్తి, వీరిద్దరి యొక్క సిద్ధాంతాలు, వారి నైతిక విలువలను మనం రాజకీయాల్లో పాటిస్తూ ముందుకు సాగి ఈ నియోజకవర్గంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో
విజయ దుందుబి మోగించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా ఈ వేదికగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్ద ఆయనగా అందరి అభిమానాన్ని చూరుకున్న దామచర్ల ఆంజనేయులు గారి 97వ జయంతి సందర్భంగా వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది, అలాగే గర్వంగా కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను. దామచర్ల ఆంజనేయులు గారు రాజకీయాలను పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం ఎంచుకున్న మహానాయకులు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పనిచేసిన నాయకుడు. ఆయన సేవలు, ఆయన సరళత, ఆయన నిబద్ధత నేటికి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను గుండెల్లో పెట్టుకొని ఆ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుల్లో దామచర్ల ఆంజనేయులు గారు ఒకరు. అనంతరం ఆ ఆశయాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు సేవలను అందించారు. ఇలాంటి మహనీయులు జీవితాలు మనకు స్ఫూర్తిగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రజా సేవను ధ్యేయంగా భావించడం మనందరి బాధ్యత. మరోసారి దామచర్ల ఆంజనేయులు గారికి నా ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ఆరాధ్య దైవం గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మరియు మనము అందరం గౌరవంగా పిలుచుకున్న మన పెద్ద ఆయన గౌరవనీయులు దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహావిష్కరణ జరగడం, ఆ కార్యక్రమం ఈరోజు మనందరూ కూడా సంతోషమని, అదేవిధంగా మన దామచర్ల ఆంజనేయులు గారు రాజకీయంలో వచ్చిన తర్వాత మన కొండేపి నియోజకవర్గం రాకముందు గ్రామాలకి కనీస సౌకర్యాలు లేని టైంలో ఆయన 1994లో మొదటగా విజయం సాధించి మన నియోజకవర్గం రావడం జరిగింది. ఆ తర్వాత మనము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా అనేక గ్రామాలకి ట్రాక్టర్లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, వర్షాకాలంలో కూడా ఓట్లు అడిగేటప్పుడు. అలాంటి పరిస్థితి నుంచి ఆయన ఎన్నో రాష్ట్ర మంత్రివర్యులుగా, దేవాదాయ శాఖ మార్చులుగా మరియు మార్కెటింగ్ శాఖ మార్చులుగా 2 పర్యాయాలు 94, 99లో కూడా ఆయన మంత్రి పదవి చేపట్టి నిజాయితీగా, నిరాడంబరంగా అందరినీ ఒక మంత్రి అనే ఉద్దేశంతో లేకుండా అందరిని కూడా కలుపుకొని పోయినటువంటి మహానుభావుడు కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారిని కూడా తెలియజేస్తున్నాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అనేక విద్యా సంస్థలకు కూడా ఆయన దాన ధర్మాలు, అలా దేవాలయాలకు కావచ్చు, తన సొంత నిధులతోటి ప్రజా క్షేత్రంలో అనేక రకాలుగా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారిని కూడా తెలియజేస్తూ, మన ఈ ప్రాంతానికి, కొండే ప్రాంతానికి ఆ రోజుల్లో పొగాకు బోర్డు లేనటువంటి పరిస్థితుల్లో రైతులందరూ జూగుండ నుంచి టంగుటూరు తీసుకెళ్ళి పొగాకుని అమ్ముకునే పరిస్థితుల్లో మరి బేల్ రిజెక్ట్ అయినా వెనక్కి తీసుకొచ్చే పరిస్థితులు లేక ఎంతకైనా తెగనమ్ముకునే పరిస్థితుల్లో ఆనాడు మరి సెంట్రల్ కామర్స్ మినిస్టర్ బోళ్ళ బలరామయ్య గారిని మరి ఆయన రిక్వెస్ట్ చేసి కొండేపులో మరి ఒక బోర్డు శాంక్షన్ చేపించడమే కాకుండా అది 3 నెలల్లో అకామిడేషన్ చూపిస్తేనే ఆ బోర్డు ఇస్తామని షరతు పెడితే తన సొంత నిధులతోటి వర్షాకాలంలో అయినా కూడా మరి త్వరగా పూర్తి చేసి రైతులకి కొండేపులో టొబాకో బోర్డు పెట్టడం వల్ల కూడా అందరికీ కూడా మరి ఆ టంగుటూరు పోయే అంత దూరం కూడా తగ్గిపోయి ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా అనేక విధాలుగా మరి అవకాశం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన దామచర్ల ఆంజనేయులు గారిని కూడా తెలియజేస్తూ, ఆవిష్కరణలో నేను కూడా భాగస్వామైనందుకు చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఊర్లో చాలా కాలం నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మా మంత్రి గారి దృష్టికి మరియు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. మొదటిది నీటి సమస్య. ఈ ఊర్లో తాగునీటికి చాలా ప్రాబ్లంగా ఉంది. అలాగే సతుకుపాటు పొలంకి ఒక ఇంటర్నల్ రోడ్డు ఒకటి వేయించాలనిగా
వాళ్ళిద్దరిని మేము కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ఇద్దరు మహానుభావుల గొప్ప వ్యక్తుల విగ్రహావిష్కరణ. ఒకరు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం అట్లాగే పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. దామచర్ల ఆంజనేయులు గారు మన ప్రాంతానికి ఆయన తెలియని వారు ఉండరు. పెద్ద ఆయనగా మీ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. మా గొట్టిపాటి కుటుంబానికి మా తాతగారు హనుమంతరావు గారికి దామచర్ల ఆంజనేయులు గారికి మంచి బంధం ఉండేది. అట్లాగే మా ఇద్దరు కుటుంబాల మధ్య ఆ బంధం ఇంకా అట్లాగే కొనసాగుతూ ఉంది. వారు చేసిన అభివృద్ధి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఇద్దరు పెద్దల స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ఇలాగే పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర రాజకీయాలకే ఒక చరిత్ర తిరగరాసినటువంటి ఒక వ్యక్తి. అలాగే కొండపి నియోజకవర్గంలో గతంలో కమ్యూనిస్టులకి ఒక కంచుకోటలాగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మార్చడమే కాకుండా వ్యాపార రంగంలో చదువు లేకపోయినా కూడా తనదైన ముద్ర వేసుకొని అంచెలంచెలుగా వెదిగి ఎంతో ఉన్నత స్థితికి చేరినటువంటి ఇద్దరు మహనీయుల యొక్క విగ్రహావిష్కరణ ఇప్పుడు చేసుకున్నాం. వారే నందమూరి తారక రామారావు గారు, అలాగే దామచర్ల ఆంజనేయులు గారు. ఈరోజు ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరు రాష్ట్రంలో వారు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు తీసుకొని వచ్చి ప్రజలకి ఏ విధమైనటువంటి సుపరిపాలన అందించాలని చెప్పినటువంటి వ్యక్తి ఒకరైతే దామచర్ల ఆంజనేయులు గారు నీతి నిజాయితీకి మారుపేరుగా ఉండడమే కాకుండా కొండపి నియోజకవర్గ ప్రజలతో మమేకపై ఉన్నటువంటి తీరు ఈ జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి అట్టిపెట్టుకొని తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఈ జిల్లాలో బలపడేదాన్ని కారకుడైనటువంటి వ్యక్తి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు. వారు ఏ విధంగానైతే రాజకీయాలను మనకి ముందుకు తీసుకొని పోయి వారు ఒక విధానాన్ని సృష్టించారో వాటిని మనం ముందుకు తీసుకొని పోవడం ద్వారా ఆ యొక్క విధానాలను అవలంబించడం ద్వారా వారికి నిజమైన ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వారమంతి తెలియజేసుకుంటూ ఈరోజు దామచర్ల ఆంజనేయులు గారికి ఇద్దరు మనమళ్ళు ఒక అల్లుడు ఉన్నారు. ఇక్కడ ఇద్దరేమో ఒకరు ఉద్దండులైనటువంటి వాళ్ళు. ఒకరేమో మా పెద్ద బావమర్ది దామచర్ల జనార్దన్ రావు గారు, చిన్న బావమర్ది దామచర్ల సత్య గారు. ఇక్కడ అల్లుడు అంటే మనకి స్వామి గారు ఇక్కడ మామాని పిలుస్తూ ఉంటాడు వాళ్ళందరినీ కూడా. ఈ స్వామి గారు చూసేదానికి కొద్దిగా ఉన్న చిచ్చెరు పిడుగు 3 సార్లు ఇక్కడ నిరంతరం నిలబడి ప్రజల అభిమానాన్ని దామచర్ల కుటుంబము అలాగే స్వామి గారు వేరు కాదు. వీళ్ళు ఈ విధమైనటువంటి విధానాల ద్వారా ఒకరైతేనేమో జిల్లా హెడ్ క్వార్టర్లో అన్ని విధాలుగా ఏదున్నా మాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. సత్య గారు అయితే ఈ జిల్లాకు సరిపోడని చెప్పి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పెట్టారు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ఆ స్థాయికి వారు ఎదిగేదానికి కారణం వారు దామచర్ల ఆంజనేయులు గారు అవలంబించినటువంటి విధానాలని కొనసాగించడమే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి వారిద్దరికీ ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు నేను గర్వంగా మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు ఆంజనేయులు గారు వెనకాల తిరిగాను నేను, మీ అందరికీ బాగా తెలుసు. సో ఆయన దగ్గర నుంచి ఒక ఊత పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికి గుర్తుందో లేదో, మనం ఏదైనా మాట్లాడితే ఏమంటారు తెలుసా, అరే నీ అమ్మ కడుపు మాట, అరే నీ అమ్మ కడుపు మాట అని మాట్లాడేవాడు. చాలామంది గుర్తుందో లేదో మీరు గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప వ్యక్తి. ఆయన వ్యాపారంలోనే కాదు రాజకీయంలో కూడా మన నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలో ఒక స్థానాన్ని సంపాదించి పెట్టిన వ్యక్తి. మాలాగా వెనబడిన ఊరు నా ఊరు, మీకు చెప్పాలి ఇవాళ చాలా వెనకబడిన ఊరు ఈ నియోజకవర్గంలో. మాలపాడు అంటే చాలా నియోజకవర్గం వెనకబడిన ఊరు. ఆ రోజుల్లో నాకు 200 ఇల్లులు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 200 ఇల్లులు ఇచ్చాడండి, హౌసింగ్. అట్లాగే 60 లక్షలు వెనకబడిన ప్రాంతం. ఒక్క చెరువు లేదు, కుంట లేదు. కనీసం ఈయన ఎమ్మెల్యే వచ్చిన రోజున ఒక్క రోడ్డు కూడా మా ఊర్లో లేదు. ఆయన వచ్చిన తర్వాతే అక్కడ చెక్ డామ్స్ ఏర్పడ్డాయి. ఆయన వచ్చిన తర్వాతే సిమెంట్ రోడ్లు ఏర్పడ్డాయి, అన్నీ ఏర్పడ్డాయి. ఇది ఒకటే నిదర్శనం. ఇక్కడ పల్లూరు మండలం వాళ్ళు కూడా చాలామందిని చూశాను ఇప్పుడు నేను.
కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా మరి వారు మనలో ఐక్యమైపోయి మరి మన ప్రాంతానికి అభివృద్ధిలో ముఖ్య కారకుడై తెలుగుదేశం పార్టీని ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా నిలబడి ఉందంటే అది ఆంజనేయులు గారి కృషి అన్న విషయాన్ని మనం మర్చిపోవడానికి లేదని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి చాలా విషయాలు చాలామంది నాయకులు వచ్చారు, ఆయన గురించి బయట వాళ్ళు మనకు చెప్పాలి. ఆయనతో పాటు ప్రతి అడుగులో అడుగేసి నడిచిన వాళ్ళం మనం. ఖచ్చితంగా ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాలు ఎలాంటివో చాలామంది మీరు చూశారు. అటువంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని మరి నేతివారిపాలెంలో ఈరోజు నేతివారిపాలెంలో మరి ఈ వ్యవస్థాపకులైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ని మాటలు ఇన్ని చెప్పుకోవడానికి కారణం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కారణం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే ఒక పార్టీని పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ఈ రోజున స్థాపించడం జరిగింది. ఇది మన అదృష్టం అని చెప్పి నేను చెప్తున్నాను. చాలా దగ్గరలో నేను గమనించాను. ఈ నియోజకవర్గంలో ఒక పక్క నుంచి ఆంజనేయులు గారు, ఒక పక్క ఎన్టీ రామారావు గారు. ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. గట్టిగా కొట్టాలి మీరు. ఇది మామూలు విషయం కాదు, మనసుల్లో నుంచి వచ్చింది. ఇది ఏదో తాత్కాలికంగా రాజకీయాల కోసమో లేకపోతే ఏదో వారి పేరు పెడితే మనకేదో జరుగుద్దని కాదు. ఎవరి పేరు చెబితే గుండె చప్పుడు మరి ఒక్కసారి ప్రళయంగా మారి ఈ రాష్ట్రానికి ఒక దశ తీసుకొచ్చిన మహానుభావుడు విగ్రహం ఇక్కడ ఏర్పడింది. ఇది మామూలు విషయం కాదు ఇది. కాబట్టి ఈ రోజున ఇటువంటి మీటింగ్లో వచ్చి ఈ నియోజకవర్గంలో మాట్లాడే అవకాశం నాకు దక్కడం, మీ అందరినీ మళ్ళీ ఒకసారి పలకరించే అవకాశం దొరికినందుకు పేరు పేరున మీ అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు. ఇద్దరు మహానుభావుల విగ్రహ ఆవిష్కరణ ఈరోజు నేతివారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ పేదవాడి కోసం పుట్టిన పార్టీ. అటువంటి మహనీయుడి పార్టీలో మనందరం ఆయన్ని ఎన్ని రోజులు మన మధ్యలో లేకపోయినా స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఆ మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేస్తా ఉన్నామంటే తెలుగువారి గుండెల్లో ఆయన స్థానం మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని, అలాగే కొండేపి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మనందరికీ కూడా జిల్లాలో పెద్ద ఆయన అని పిలువబడే మహనీయులు దామచర్ల ఆంజనేయులు గారు. మీ అందరికి కూడా తెలుసు, కొండేపి కందుకూరు నియోజకవర్గం పక్క పక్కన ఉంటాయి. ఈరోజు కందుకూరు నియోజకవర్గానికి కొండేపి నియోజకవర్గానికి ఏ కనెక్టివిటీ రోడ్డు వచ్చినా మహనీయులు దామచర్ల ఆంజనేయులు గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మీ అందరికి కూడా తెలుసు, ఈరోజు చిలుకూరుపాడు ఇక్కరాలపేట బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మీద పోయినప్పుడల్లా మహానుభావుడు దామచర్ల ఆంజనేయులు గారు గుర్తు వస్తారు. ఎందుకంటే మన మధ్య లేకపోయినా వాళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో కూడా దామచర్ల కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా సపోర్ట్గా ఉందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసిమెలిసి ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకొని పోయే దాంట్లో అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినటువంటి సోదరులు దామచర్ల సత్య గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి నలుమూల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి పోకుండా ఉండడానికి కారకులు ఎవరో తెలుసా? ఆ రోజు మీ మంత్రి గారే ఆ రోజు గొడవ చేసి చేయటం వల్ల బాబు గారు ప్రత్యేకంగా నేను మళ్ళా గెలిచి వస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పిన మహానుభావుడు. మరి అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి అన్నదమ్ములు మరి పెద్ద ఆయన పోతే వీళ్ళకి ఆస్తి ఇస్తే ఆస్తిలో మనందరినీ భాగస్వాములు చేస్తూ ప్రతి కార్యక్రమంలో ప్రతి చోట తెలుగుదేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న దామచర్ల జనార్దన్ అన్న గారు, మరి మేమిద్దరం సోదరులం కాబట్టి ఆయన పెద్ద ఏమనలే, మేము మాకన్నా చిన్నోడు కాబట్టి మా సత్య గారికి, మరి ఇక్కడికి వచ్చిన తోటి ఎమ్మెల్యేలకు మరి ఇన్ఛార్జీలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి మనందరికీ కష్టకాలంలో ఏ విధంగా 1924గా కష్టం మీరందరూ చూసుంటారు. మనందరం కూడా కొండేపిలో ఒక కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి ఉన్నాం, గుర్తుందా?
అప్పుడు ఎవరికి మైక్ ఇచ్చిన ఏం చెప్పేవాళ్ళంటే, అన్నా మమ్మల్ని అట్ట ఇబ్బంది పెడుతున్నా, అన్నా ఇట్ట ఇబ్బంది పెడుతున్నారంటే, ఆగండ్రా నా కొడకల్లారా చెప్తాము మీ సంగతిని. ఆ రోజు మీకు మీ కళ్యాణ మండపంలో మనం మాటిచ్చుకున్నామా లేదా? ఆ రోజు నుంచి 4 సంవత్సరాలు మనం కష్టపడి తిరిగి ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీతో మనం తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకున్నాం. తెచ్చుకున్న దగ్గరనే మళ్ళా ఎట్ట ఓడగొట్టాలని మనమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవునా కదా? కాదని వాళ్ళు చేతులు ఎత్తండి. అందరం అదే నిట్టూర్పు, పెన్షన్ రాలేదు లేకపోతే ఇంకోటి రాలేదని చెప్పి పొరపాటున మనం ఏదన్నా నిద్రపోతే మన బిడ్డల జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతాం మనందరం. దయచేసి ఆలోచించండి, మీరు అది మర్చిపోవద్దు. 29న తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం తెచ్చుకోలేకపోతే మన రాష్ట్ర రాజధాని అమరావతి పోతే, మన అభివృద్ధి పోతే, మనమందరం రాక్షస పాలన చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని అందరం కలిసికట్టుగా ఇంకా అవతల వారిని కూడా కలుపుకొని రేపు రాబో స్థానిక సంస్థ ఎలక్షన్లో అందరూ గట్టిగా కృషి చేసి, మరి నిన్నటిదాకా ఓట్ల కార్యక్రమాలు అయితే సర్ కార్యక్రమంలో ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ప్రతి కార్యకర్త కష్టపడి మన ఓట్లన్నీ కూడా చేర్చుకోవడం జరిగింది. స్థానిక సంస్థల్లో మనం అన్ని కొట్టగలిగితేనే 29లో మనకు డంకా మోగిచ్చి మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, మరి అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు స్కూళ్ళల్లో మీరు చూస్తుంటారు ఏ విధంగా జరుగుతుందో. ప్రతి స్కూల్లో కూడా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు తీయడం జరిగింది. మంత్రి ఇచ్చినప్పుడు మన అందరు మంత్రులు సలహా ఇచ్చారంట, అన్న ఎందుకో ఆ మంత్రి శాఖ ఆడ ఇబ్బంది పడతారని చెప్పి ఆ రోజు చెప్తే, కాదు నేను ఆ బిడ్డలకి మంచి చదువు వైద్యం అందించాలని మొదటిగా విద్యాశాఖ మంత్రులు తీసుకున్న మన నారా లోకేష్ బాబు గారు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి మీరు అందరూ ఆలోచించమని, తిరిగి ఎన్డీఏ కుటుంబాన్ని అధికారం తెచ్చుకునే విధంగా అందరూ కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు నేతివారిపాలెం అంటే వెనకటి రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. అప్పుడు 94లో పెద్ద ఆయన ఫస్ట్ సారి నిలబడ్డప్పుడు ఈ ఊర్లో ఏజెంట్ కూడా లేకుండా ఉండే పరిస్థితులు ఉండింది. అప్పుడు అంతా కూడా కమ్యూనిస్ట్ వాళ్ళంతా కూడా ఈడ ఉండి ఇక్కడ ఏజెంట్గా కూర్చున్న అప్పుడు రామయ్య ఎవరో ఒక కుటుంబం ఉండింది, ఒక ఫ్యామిలీ. వాళ్ళు కూర్చుంటే వాళ్ళని బయట వేసి కొట్టిన రోజులు చూసి ఆ రోజులు గుర్తు వస్తూ ఉంది. ఈరోజు అలాంటి ఊర్లో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారిది, అదేవిధంగా మన పెద్ద అయింది 2 విగ్రహాలు పెట్టుకొని ఇంతమంది మన మంత్రులు ఎమ్మెల్యేలు ఇంత సందడిలో ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు సోదరులు దామచర్ల సత్య గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు ఆనవ నారాయణ రెడ్డి గారు. ఈరోజు ఆనవ నారాయణ రెడ్డి గారు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటాం. అదేవిధంగా పెద్ద ఆయన కూడా ఆ రోజుల్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఎన్ని సేవలు చేసాడో గుర్తుకొస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా ఈ సమక్షంలో ఆయన చేతుల మీదుగా చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు, మన స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ఇప్పుడుండి జిల్లా మంత్రివర్యులు స్వామి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సహచర శాసనసభ్యులు ఉగ్గర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఎంఎం కొండయ్య గారికి, అశోక్ రెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన గొట్టిపాటి లక్ష్మి గారికి, ముప్పవరపు సుచిత్ర గారికి, గూడూరు ఎరిక్షన్ బాబు గారికి, అదేవిధంగా ఇంకా పెద్దలు చాలామంది ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మహిళలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా చాలా సంతోషమైన ఈరోజు, ఎందుకంటే పెద్ద అయింది 96వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. దానికి గ్రామస్తులు బ్రహ్మయ్య గారు, పున్నయ్య చౌదరి గారు దగ్గరుండి ఆయన అన్నీ కూడా ఆయన ఊర్లో ఉండాలని చెప్పేసి పున్నయ్య చౌదరి గారు దీన్ని అందరికీ ఉండేటట్టుగా ఆయన అంతా కూడా దీన్ని ఈరోజు 2 బొమ్మలకు కానీ ఇంత పెద్ద కార్యక్రమానికి కానీ అన్నీ కూడా ఆయనే
కారకులై ఇంత కార్యక్రమాన్ని పెట్టిన పున్నయ్య చౌదరి గారికి మనస్ఫూర్తిగా మా కుటుంబం తరపున మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు అనేది మన అందరికీ తెలుసు. ఒక ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళని ఆత్మగౌరవాన్ని కాపాడి తెలుగువారు అంటే ప్రపంచంలో సాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఆ రోజుల్లోనే ఉండే పరిస్థితుల్లో పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయి ఈరోజు మన రాష్ట్రానికి అనేక సేవలు అందించి అనేక పథకాలు కూడా ఈరోజు ముందు వెళ్తుందంటే ఆయన ఆ రోజుల్లో ముందు చూపుతోటి పెట్టిన ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారు మనం విగ్రహం పెట్టుకోవటం, అదేవిధంగా మన పెద్ద ఆయన కూడా ఆ రోజుల్లో ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉంటాం, 2 సార్లు మంత్రిగా ఉంటాం. అదేవిధంగా మేము ఆ రోజుల్లో ఎన్నికలకు వచ్చినప్పుడు ప్రచారాలకు వస్తే కొన్ని ఊర్లకి రోడ్లు కూడా లేవు. ట్రాక్టర్ ఇంజన్లో కారు అక్కడ పెట్టేసి ఇంజన్లో తిరిగేసి ఇంజన్లో ప్రచారాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఉన్న 2 టర్ముల్లో మినిస్టర్గా ఉండి అనేక సేవలు అందించారు. నీతి నిజాయితీగా ఈ రోజుటికి ఎక్కడన్నా కూడా సెక్రటేరియట్ ఎట్టన్నా పోయామంటే మన దామచర్ల ఆంజనేయులు గారు అనగానే ఆయన ఒక నిజాయితీపరుడు, నీతిపరుడు. అదేవిధంగా ఆయన ఏ పని చేయాలన్నా కూడా అనేక సార్లు వచ్చి పనిచేసేదాకా దాన్ని వెంబడబడి పనిచేసే వ్యక్తి ఆంజనేయులు గారు అని చెప్పేసి ఈ రోజుకి కూడా మన పెద్ద ఆయన ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొండేపి ఈసారి ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది మన పెద్ద ఆయన ఆంజనేయులు గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ తర్వాత స్వామి గారు వచ్చిన తర్వాత కూడా 3 టర్ములు కూడా ఆయన చేసిన సేవలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మన కొండేపికి అనేక రోడ్లు కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు స్వామి గారు కానీ, అదేవిధంగా మన సత్య కానీ ఇద్దరు ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గం చాలా అభివృద్ధి ముందుకు పోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నియోజకవర్గం అనే మన రాష్ట్రంలోనే కొండేపి అనగానే తెలుగుదేశం అంటారు. తెలుగుదేశం అనేది కొండేపిలో అనేది ముద్రపడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే కొండేపి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడంతా కూడా రైతు వారులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఉన్నారు. దానికోసమే ఈరోజు పొగాకు కూడా ఎక్కువ ఇక్కడ పండిస్తూ ఉన్నారు. ఈరోజు పొగాకు కూడా ఒక క్రైసిస్లో రేట్లు రాక అందరు రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి 2 సార్లు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు మీటింగ్ పెట్టారు. 2 సార్లు మీటింగ్లో కూడా ఈరోజు పొగాకుని ఖచ్చితంగా 200 రూపాయలు కేజీకి తగ్గకుండా కొనాలని చెప్పేసి ఒకసారి కంపెనీ వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆయన మనకి తెలుగుదేశం పార్టీ వస్తేనే ఒక అభివృద్ధి, అదేవిధంగా రైతులకి మేలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన ముఖ్యమంత్రి మొన్న కూడా మాట్లాడారు, రైతులు ఆదుకోవాలి, రైతుల్ని ఏ విధంగా అయినా కూడా వాళ్ళని ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా బోర్డోలతో కూడా మాట్లాడారు. ఈరోజు ఎక్సెస్ పండించినా కూడా పంటని ఈరోజు దాన్ని ఏ విధంగా అయినా కూడా రైతులకు ఇబ్బంది పడకుండా, నో బిడ్లు పడకుండా వాళ్ళని రైతులు ఆదుకోవాలని చెప్పేసి కూడా మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మనం కూడా ఏదైనా కూడా ఈరోజు ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే సూపర్ 6 పథకాలు కూడా అన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్నీ కూడా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా కూడా ఇదివరకు 5 సంవత్సరాలు ఒక రోడ్డు లేదు. ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా నేతివారిపాలెంకి వచ్చేటప్పుడు కూడా రోడ్డు పడి అప్పుడే కొత్త రోడ్డు వేస్తున్నారు. అదేవిధంగా టంగుటూరు నుంచి వచ్చే కొండేపు రోడ్లు కూడా వేస్తున్నారు. ఈరోజు రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఏదైనా జరుగుతుందంటే రాష్ట్రంలో మన ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. ఈరోజు ఉండే అన్నీ కూడా మనం కూడా గమనించుకోవాలి, కలిసిమెలిసి పని చేసుకోవాలి. కలిసి రేపు లోకల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, దాన్ని కూడా అందరం కూడా మనం మళ్ళా అన్ని పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా జెడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా మనం గెలుచుకునే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. మొన్న ఇప్పటికీ మనకి ఎన్నో పెట్టాం, మనం 40 ఊర్లు మన సత్య, అదేవిధంగా స్వామి గారి ఆధ్వర్యంలో 40 గ్రామాలకి ఈరోజు ఇద్దరు బొమ్మలు పెట్టారు. ఇంకా కూడా అన్ని పెద్ద ఆయన వర్ధంతికి ఇంకొక 3 గ్రామాల్లో మళ్ళా పెడతా ఉన్నారు. కాబట్టి అన్ని ఊళ్ళల్లో కూడా పెద్ద అయింది ఎన్టీ రామారావు గారు ఉండాలి, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఈ తరం వాళ్ళు కూడా ఎవరు అని ఈ బొమ్మ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ తరం ఉండే పిల్లలకు కూడా తెలిసే విధంగా వాళ్ళు చేసినవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మా పూర్తి సహకారం
కొండేపి అనేది మన ఊరు. ఎప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఒంగోలులోకి వచ్చినా కూడా మీకు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్న ఒంగోలు వస్తే తప్పకుండా నా పూర్తి సహకారం ఉంటుంది. సహాయం ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన సత్యాకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు ఎన్టీఆర్ గారంటే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారిని ఎప్పుడు కూడా ఆయన సొంత బిడ్డలాగా చూస్తున్న మహానుభావురారు ఉన్నప్పుడు వారితో మా కుటుంబానికి కూడా ఎంతో అన్యోన్యమైన సంబంధం ఎప్పుడు కూడా. అదేవిధంగా దామచర్ల ఆంజనేయులు గారికి చెప్తుంటే ఇప్పుడే సత్య గారు చెప్పినట్టుగా కూడా దాదాపు 1975 సంవత్సరంలో ఆయన తెలియదు సత్య గారికి వాళ్ళ నాన్నగారు పూర్ణయ్య గారు ఉండేవారు. పూర్ణయ్య గారు వారి నాయనకి సేవ చేస్తుంటే నేను మా తండ్రి గారికి సేవ చేస్తూ చెన్నైలో అక్కడ నగరంలో మేమందరం కూడా కలిసిమెలిసి అక్కడ ఉండేవాళ్ళం. దాదాపు 50 సంవత్సరాల పైన మా స్నేహితం అది కూడా. ఎప్పటికీ మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు 1991 సంవత్సరంలో పోటీ చేస్తున్నప్పుడు ఆంజనేయులు గారికి ప్రత్యక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకోలేకపోయినా పరోక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకొని కూడా మా గెలుపులో వారు కూడా ఎంతో పాలు పంచుకుంటారని చెప్పడానికి చాలా గర్వంగా చెప్తుంటాను నేను. ఈ ప్రాంతాల్లో దామచర్ల ఆంజనేయులు గారి పేరంటేనే ఇప్పటికి దాదాపు 35 సంవత్సరాల నుంచి అంటే పీడీసీసీ బ్యాంక్ నుంచి ఆ తర్వాత శాసనసభ్యులుగా కూడా వారు పోటీ చేసి మంత్రివర్యులు అయిన తర్వాత కూడా ఎవ్వరు ఈ ప్రాంతాల్లో కూడా దామచర్ల ఆంజనేయులు గారిని కూడా మరిచిపోలే విధంగా వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వారి మనవాళ్ళు ఇద్దరు దామచర్ల జనార్దన్ గారైనా మన సత్య గారైనా స్వామి గారు అయితే ఇప్పుడే మన అశోక్ రెడ్డి గారు ఆయన అల్లుడు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అంటే ముందుకొచ్చి ఎప్పుడైనా కొండేపి నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమం మేముందామని కూడా తెలుపుకోవటం అనేది ఎంతో సంతోషంగా నేను కూడా భావిస్తూ ఈ కొండేపి నియోజకవర్గం అనేది మాగుంట కుటుంబానికి 9 సార్లు ఎంతో మాకు ఎంతో కూడా ఆప్యాయత కూడా మీరు గౌరవించి ఆహ్వానించి పార్లమెంటు సభ్యునిగా కూడా అంటే 9 పర్యాయాలు కూడా పోటీ చేస్తున్నప్పుడు మీరెంతో సహకరించారు దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా దామచర్ల ఆంజనేయులు గారి కుటుంబం ఎప్పుడు కూడా మాగుంట కుటుంబంతో సన్నిహిత సంబంధాలతో ఉండిందనేది గర్వంగా నేను చెప్పుకుంటూ ఉన్నాను. ఈ కలయిక అనేది ఇంకా ఎక్కువ కాలం అంటే మా తనయుడు రాఘవరెడ్డి అంటే నేను రిటైర్ అయిపోమంటున్నాడు మన సత్య గారు అయినా కూడా అరే బాబోయ్ అట్లా ఈ సంబంధాలు కూడా ఇంకా కూడా పూర్తిగా కూడా కొనసాగించాలని నాకు తృప్తిగా కూడా ఎప్పుడు కూడా భగవంతుడు కూడా నేను ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలంటే కొండేపి నియోజకవర్గంలో పున్నయ్య చౌదరి గారు కూడా అడిగినట్టుగా కూడా మన మంత్రి గారు బాల వీరాంజనేయ స్వామి గారు అయితే దారిన వచ్చేటప్పుడు మాకంతా కూడా ఈ అభివృద్ధి కూడా చెప్పుతూ వస్తున్నాడు. ఉన్నప్పుడు మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటుందనేది కూడా మరొకసారి నేను కూడా తెలుపుకుంటూ ఇంత బాగా ఎప్పుడు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఆదరణ కూడా చూపిస్తూ వస్తుంటారు. ఉన్నప్పుడు కూడా ఈ ఆదరణ కూడా ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం పైన కొనసాగించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఒక మహత్తరమైన కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకున్నందుకు ముందు దామచర్ల సత్య గారికి నేను రాలేనని చెప్పాను. ఆయన నోటి టంగ్ ఎటువంటిదంటే డిఆర్సీ అన్న డిఆర్సీ లేదా బాబు అన్న 1 గంటలో ఫోన్ వచ్చింది డిఆర్సీ ఉందని అన్నప్పుడు. అట్లా ఈరోజు ఏంటంటే ముఖ్యమంత్రి గారితో కలుద్దామని అనుకున్నాం. అక్కడ విజయవాడకి వెళ్ళి టైం కూడా తీసుకున్నాం. డిఆర్సీ ఉంది, ఆ తర్వాత పెద్ద ఆయన కూడా విగ్రహావిష్కరణ ఉందని తర్వాత అన్ని మానుకొని ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా కూడా భావిస్తున్నామని మీకు అందరూ కూడా తెలుపుకుంటూ ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా కొండేపి నియోజకవర్గంలో కూడా స్వామి గారిని అయినా సత్య గారిని కూడా చెప్పండి ఉన్నప్పుడు ఎప్పుడూ కార్యక్రమాల్లో కూడా మీతో పాటు కూడా పాల్పంచుకుంటూ మీతో సేవ చేసుకునే దాని కొరకు ఎప్పుడూ మాగుంట కుటుంబం ఉన్నదని మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఈరోజు చాలా సంతోషం. పెద్ద ఆయన జయంతి అనేది చాలా గొప్పగా కొండేపి మండలం నేతివారిపాలెం గ్రామంలో జరగడం అనేది పెద్ద ఆయనకి మనం ఇస్తున్నటువంటి ఘన నివాళి. ఈరోజు 96 సంవత్సరాలు పూర్తి చేసుకుని 97వ జయంతి చేసుకుంటా ఉన్నారు. ఆ 2 విగ్రహాలకి గొప్ప చరిత్ర ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక విలువలు, అభివృద్ధి, సంక్షేమం ఆ మూటికి నిలబెత్తు సాక్ష్యాలు ఎవరైనా ఉంటే ఆ ఇద్దరే. అలాంటి మహానుభావుల్ని చూసినప్పుడు వారి స్ఫూర్తితో ఎవరైనా కానీ మంచి పనులు చేయాలన్నట్టు కలిగేదానికి నిదర్శనం ఉంటుంది. ఈరోజు చూసుకుంటే అన్న ఎన్టీఆర్గా పెట్టినటువంటి ముహూర్తం. ఈరోజు ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడాను మన పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతూ ఉంది. ఈరోజు 3వ తరంలో లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేసిన
బాబు గారు ఏ తప్పు చేయకుండా నిర్బంధించబడినప్పటికీ కూడాను ప్రజలు పార్టీని అధికారం తీసుకురావడంలో చేసిన కృషి ఆ రోజు అన్నగారు పెట్టిన ముహూర్త బలం అనే దానికి నిదర్శనం తెలియజేసుకుంటూ ఆ రోజు పెట్టినటువంటి ఆలోచనలకు అనుగుణంగా వారు పెట్టినటువంటి ఆశయాలకు అనుగుణంగా ఎక్కడా కూడా పక్కకు జరగకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు పార్టీ ముందుకు పోతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో మన నియోజకవర్గంలో కూడాను ఆ రోజు పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు 2 పర్యాయాలు శాసనసభ్యులుగా మంత్రిగా ఇందాక పెద్దలందరూ చెప్పారు. రోడ్లు లేని పరిస్థితుల్లో ఈరోజు మంచి ఖరీదైన కార్లు కూడా గ్రామాలకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇందాక చెప్పినట్టు కొన్ని గొప్ప టొబాకో బోర్డు కావచ్చు, కూచిపూడి దగ్గర బ్రిడ్జ్ కావచ్చు, చురుకూరుపాడు బ్రిడ్జ్ కావచ్చు, రావలకల్లు క్యాజ్వే కావచ్చు, ఇలాగా చాలా పనులు ఆ రోజు పెద్ద ఆయన చేసినటువంటి. ఈరోజు కొండేపు కావచ్చు, 6 మండలాలు ఉన్న హాస్పిటల్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మనం ఆ రోజున బేస్మెంట్ అనేది పెద్ద ఆయన దామచర్ల గారు చేసినటువంటి డెవలప్మెంటే కొండేపులో ప్రగతికి ఒక సూచకగా ఆ రోజు నిలబడింది. తర్వాత కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో అభివృద్ధి జరిగింది తప్పితే గత పాలకల్లో ఎక్కడా కూడా ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మన గ్రామంలో మనందరికీ కూడా 800 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బందులు నేతారిపాలెం గ్రామంలో ఈ 800 ఎకరాలకు కూడా ముఖ్యమంత్రి గారు పరిష్కారం చూపించారు. ఒక 4 రోజుల తర్వాత ఈ భూములన్నింటినీ కూడా ఆన్లైన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకున్నారు. నేతివారిపాలెం గ్రామంలో 863 గ్రామంలో, వెన్నూరులో 140 మండలంలో మొత్తం 1004 ఎకరాలు మన నియోజకవర్గంలో 2387 ఎకరాలు ఈ గర్భకంటక భూములకి ప్రభుత్వం విముక్తి కలిగించింది. వీటన్నిటి కూడా ఆన్లైన్ చేసేదానికి చర్యలు తీసుకున్నాను కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి ఒక్కొక్కదానికి పరిష్కారం చూపిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటానికి సాక్ష్యంగా తెలియజేసుకుంటూ ఈ గ్రామ అభివృద్ధి ఆ రోజు పెద్ద ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మన వాళ్ళు పార్టీ మారి వచ్చిన సందర్భంలోనే ఆ రోజు మా పూర్ణచంద్రరావు గారు ఈ గ్రామ అభివృద్ధి మీద ప్రత్యేకంగా పెట్టి ఒక 2 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో ఆ రోజు ఈ గ్రామంలో అభివృద్ధి చేశారు. ఎందుకంటే కమ్యూనిస్టుల పార్టీ నుంచి తెలుగుదేశానికి వచ్చిన సందర్భంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చేసినటువంటి పరంపర మొన్నటి వరకు కూడా మనం అభివృద్ధిలో తీసుకెళ్తున్నాం. మొన్న కూడా ఆ రోజు మిగిలిపోయిన బీసీ కాలనీలో ఉండే రోడ్లు కూడా మనం చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మిగిలిపోయిన అభివృద్ధి అంతా కూడాను మనం రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడైనా కానీ అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మనం ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా మన ఎన్నికల్లో మనం అధికారంలో రావడం జరిగింది. ఆ రోజు చెప్పిన విధంగా ఏదైతే సూపర్ 6 చెప్పామో 200 రూపాయల పెన్షన్ 2000 చేసినా, 2000ని 4000 చేసినా, 500 రూపాయల పెన్షన్ని 1500, 3000, ఈరోజు 6000 చేసినా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మనందరం కూడా చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంది. అదేవిధంగా 6000 పెన్షన్, 15000 పెన్షన్, 10,000 పెన్షన్ కూడా భారతదేశంలో ఇంత ఎక్కువ డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తాం. ఆడపడుచులకి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, దాంతోపాటు దివ్యాంగ శక్తి కూడా మన ఉగాది నుంచి ఉచిత బస్సు దివ్యాంగులకు ఇవ్వడం కూడా జరిగింది. మన ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కూడా, అన్నదాత సుఖీభావ, పిఎం కిసాన్ ఈ పథకం పోయిన సంవత్సరం 20,000 ఇచ్చారు ప్రతి ఒక్క రైతుకి, 7,000, 7,000, 6,000, మళ్ళీ ఈ సంవత్సరం కూడా 7,000 అందరి అకౌంట్లో ఇచ్చారు. తొందరలోనే తల్లికి వందనం పోయినసారి ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా ఈ నెలలోనే తల్లికి వందనం మీ అందరి అకౌంట్లో అయిపోతా ఉన్నారు. ఇచ్చిన తర్వాత స్వర్ణ గ్రామ కార్యాలయంలో మీకు సమస్య ఎందుకు రాలేదో, ఎవరికైనా రాకపోతే ఆ గ్రీవెన్స్ అప్లై చేసుకుంటే వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని వర్గాల సంక్షేమానికితో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నాం. మీ ఊరే చూడండి, నేతివారిపాలెం పోయి వచ్చే రోడ్డు కావచ్చు, కావేపల్లి రోడ్లు కావచ్చు, అన్ని రోడ్లను కూడా ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అభివృద్ధి చేసామని తెలియజేసుకుంటూ ఈరోజు
అభివృద్ధికి సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం ప్రభుత్వ విషయాన్ని గుర్తుంచుకుంటూ తప్పనిసరిగా ఈ రోజున పెద్ద ఆయన జయంతి అంటే జనరల్గా మనం వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తాం. జయంతి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి నేతివారిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీకి, ఇందులో ప్రధాన భూమి పోసినటువంటి గోనుగుంట్ల పున్నయ్య గారికి ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేసుకుంటూ ఈ మహనీయులకు ఇచ్చినటువంటి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈరోజు మన ప్రకాశం మార్కాపురం జిల్లాల డిఆర్సి సమావేశం తర్వాత మళ్ళీ తిరిగి నెల్లూరు వెళ్ళవలసిన ప్రోగ్రాం నాది. అయితే సత్య ఒకవైపు, జనార్దన్ బాలవీరాంజనేయ స్వామి గారు ఈరోజు సాయంత్రం ఈ గ్రామంలో పెద్దలు ఎన్టీ రామారావు గారిది, ఆంజనేయులు గారిది విగ్రహావిష్కరణ ఉంది, మీరు ఉండాలి, మీరు రావాలి అన్నప్పుడు కొంత కష్టంగానే ఒప్పుకున్నాను నేను. కానీ ఇక్కడికి రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇద్దరు మహనీయులు, ఎన్టీ రామారావు గారు పేద బడుగు వర్గాలకి ఆయన ప్రతినిధిగా నిలబడి తెలుగువారికి ఆరాధ్యుడిగా ఈ దేశంలోనే గుర్తింపబడితే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రైతాంగానికి తోడుగా, రైతులతో పాటు పేద వర్గాలకు తోడుగా నిలబడినటువంటి మహనీయులు శ్రీ ఆంజనేయులు గారు. వాళ్ళిద్దరితోటి కలిసి రాజకీయాల్లో పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళిద్దరి యొక్క విగ్రహావిష్కరణలో ఇవాళ భాగస్వామిని కావడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక అరుదైనటువంటి సంఘటన. ఇద్దరు సమాజం కోసం, ప్రజల కోసం, రైతాంగం కోసం, రైతు వర్గాల యొక్క ప్రయోజనాల కోసం చివరికంట పనిచేసి వాళ్ళు ప్రాణాలను సైతం వదిలినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఇవాళ అటువంటి వ్యక్తుల యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సి రావడం, ఈరోజు అవకాశం నాకు ఇవ్వడం అనేటువంటిది నాకు ఒకంత బాధ అయినా మరి ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఇద్దరు పెద్దల్ని పూజించుకునే అవకాశం, వారిని సేవించుకునే అవకాశం. ఈరోజు ఎన్టీ రామారావు గారితో రాజకీయాల్లో కలిసి నడిచాం. ఆంజనేయులు గారితో రైతు ధర్మాన్ని ఏ విధంగా నడిపించాలో కూడా ఆయనతో కలిసి నడిచినటువంటి సందర్భాల్లో చూసాం. నెల్లూరు జిల్లాలో నాడు రైతు పక్షపాతిగా స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు ఉంటే, ప్రకాశం జిల్లాలో పెద్దలు దామంచర్ల ఆంజనేయులు గారు ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఈనాడు రైతు బాంధవుడిగా మిగిలిపోయాడు. అనేక ప్రాజెక్టులు వచ్చాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అనేక సాగునీటి వ్యవస్థల్ని ఈ జిల్లాలో రైతుల కోసం తీసుకొచ్చిన కొద్దిమంది పెద్దల్లో దామంచర్ల ఆంజనేయులు గారు కూడా ఒకరు. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ, వారితోటి రాజకీయాల్లో తొలి అడుగులు వేసినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ, రెండు కలిసి ఇక్కడ ఉండడం, ఆ రెండు విగ్రహాలను చూసేటువంటి మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించడం నిజంగా ఇది మా అందరి అదృష్టంగా భావిస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకు, సత్య, జనార్దన్, బాలవీరాంజనేయ స్వామి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా నేను కూడా చెప్పుకుంటూ పోతే ఇది అలుపెరగని రాజకీయ విషయ పరిజ్ఞానం. చెబుతూ ఉంటే ఎంతైనా చెప్పడానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలో.
స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే ఒక మహత్ గ్రంథాన్నే రాయొచ్చు. ఆంజనేయులు గారి గురించి చెప్పాలి అంటే రైతు బాంధవుడిగా ఆయనకున్నటువంటి ప్రతిష్టను గురించి మనం చెప్పుకోవచ్చు. ఇద్దరు మహనీయుల యొక్క ఈరోజు 96వ జన్మదినం సందర్భంగా ఏర్పడ్డటువంటి ఇద్దరి విగ్రహాల ఆవిష్కరణకి మన బాలవీరాంజనేయ స్వామి గారు, గొట్టిపాటి రవి గారు, వీళ్ళందరితో పాటు దామంచర్ల కుటుంబ సభ్యులు, పెద్దలు, సోదరులు పున్నయ్య చౌదరి గారితో కలిసి ఇంతటి మహనీయమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామిని అయ్యే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా గ్రామస్తులకు, ఈ కార్యనిర్వాహకులకు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.